డ్రై ఫ్రూట్స్ ఓట్స్ హల్వా. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? డ్రై ఫ్రూట్స్ ఓట్స్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు పావు కప్పు, వాల్నట్స్ పావు కప్పు, పిస్తా పావు కప్పు, బాదం పావు కప్పు, ఓట్స్ పావు కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, ఖర్జూరం ముక్కలు 1 కప్పు, పాలు 1 కప్పు, పాల పొడి పావు కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. బాదం పప్పు. ఎస్, ఫస్ట్ బాదం పప్పు వేగాల కొంచెం. నీ లవ్ స్టోరీ చెప్పాలండి. పాదం వెనకాల పదం నడిచిందా, లేకపోతే పదం వెనకాల పాదం నడిచిందా? పదం వెనకాల పాదం నడిచింది. ఎందుకంటే 7 అడుగులు అలాగే కదా నడుస్తాం. భలే చెప్పారే. ఓకే. సో ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్, ఇప్పుడు జీడిపప్పు. ఓకే. ఎప్పుడు నేర్చుకున్నారండి వంట మీరు? నేనా చేయడమా? గట్టిగా సునామీ వచ్చింది చూసారా, అప్పుడు భయం వేసింది. ఎర్త్ క్వేక్స్, పేపర్ ఓపెన్ చేస్తే ఎర్త్ క్వేక్స్, సునామీస్ ఎట్లా పెడితే అట్లాగూ ప్రళయాలు వస్తున్నాయి. మా ఇంటి దగ్గర కూడా ఒకసారి బాగా తుఫాన్ లాగా వచ్చి గాలి అది వచ్చినప్పుడు భయం వేసింది. అరే ఇలాగ కెలామిటీస్ ఏర్పడినప్పుడు మనకి వంట రాకపోతే కష్టం కదా. ఎంత వంట మనిషి చేసినా కూడా వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు వాళ్ళ పిల్లలకి చేసి పెట్టుకోవడానికి వెళ్ళిపోతారు. అప్పుడు మన పిల్లలకి ఎవరు చేసి పెడతారు? అది వంట అనేది చాలా క్విక్గా ప్రాక్టీస్ చేయాలి మనం. సో అలాగూ కావాలనే నేర్చుకున్నాను నేను. ఇప్పుడు ఓట్స్ కలుపుకోవాలి. దాన్ని కూడా వేయించి ఆఫ్ చేసేనా అండి? ఆ వేడి సరిపోతుందా? చాలు, ఆఫ్ చేసేసి మనం వేయిస్తే చాలు. ఆ వేడికి సరిపోతుంది. ఎస్. సూపర్. రెడీ. ఇప్పుడు మనం ఇది 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 వేసి, ఎస్, ఇప్పుడు ఇది వేసుకోవాలి. సో సీడ్స్ లేకుండా గింజలు లోపల ఉన్నవి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని దాన్ని వేసుకోవాలి. ఓకే. సో తీపి ఇదేనా అండి? ఇదే హల్వాకి స్వీట్ ఇచ్చేది, ఇదే స్వీట్. సో ఎక్స్ట్రా మనం ఇంక పంచదార ఏం వేసుకోవాలి? ఏమక్కరు. వావ్. ఓకే, నెయ్యి వేసుకుని ఎండు కొబ్బరి. సో మీ పిల్లల గురించి చెప్పండి మాకు. నా కొడుకు పేరు నందవనమాలి. వాడు MGITలో మెకాట్రానిక్స్ చదువుతున్నాడు. మెకానికల్ ప్లస్ ఎలక్ట్రానిక్స్. సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. పాప 8th స్టాండర్డ్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్. ఓకే. అమృతవర్షిణి. అమృతవర్షిణి పేర్లు బాగా పెట్టారండి. ఇప్పుడు ఇది వేయాలి. ఓకే, పేస్ట్ వేసేద్దామా? సో ఖర్జూరం పాలు చేసిన పేస్ట్. ఎస్. ఇప్పుడు అదే వేయాలి. ఈ పౌడర్ ఇది కాదా? ఇదే వేయాలి. కరెక్ట్. ఓకే. ఓకే, నెక్స్ట్ ఏం వేయాలండి ఇందులో? ఇందులో నెక్స్ట్ ఈ పాల పొడి కొంచెం వేసి ఏలకాయల పొడి, యాలకుల పొడి. ఓకే. సూపర్. ఇప్పుడు మనం కొంచెం వేద్దాం యాలకుల పొడి. ఎస్. నేను ఎందుకు స్పూన్తో వేయట్లేదంటే మనం వేళ్ళు స్ప్రెడ్ చేస్తున్నంత అందంగా స్పూన్ స్ప్రెడ్ చేయదు. దాంతో సంతృప్తి కూడా ఉంటుంది చాలా మంది. ఎస్. అసలు సగం జిమ్ ఈ వంటింట్లోనే ఉంది.
అవును, మినీ జిమ్. కరెక్టే. కొంచెం ఆయిల్ వేసుకుందాం, నెయ్యి. అయిపోయిందా అండి? యా, ఇట్స్ ఓవర్. తీసేద్దామా? తీసేద్దాం, నెయ్యి వేసి తీసేద్దాం. ఓకే, కొంచెం పైనుంచి అనమాట. యా, అప్పుడే సాఫ్ట్గా ఉంటుంది. ఓకే ఓకే ఓకే. సో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారండి. సో మీకు అలా అన్నం పెట్టిన వారు ఎవరు ఈ ఫిలిం ఇండస్ట్రీలో? ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఈ రోజు దాకా నేను చాలా హ్యాపీగా ప్రాస్పరస్గా ఉన్నానంటే దానికి చాలామంది గొప్ప వ్యక్తులు కారణం అండి. మా డైరెక్టర్ గారు కృష్ణారెడ్డి గారు ఫస్ట్. ఎంత మంచి వ్యక్తి అంటే ఐ కెన్ కాల్ హిమ్ ఏ గాడ్ ఫాదర్. ఈ సచ్ ఎ గ్రేట్ మ్యాన్. నేను వర్క్ విషయంలో చాలా నేర్చుకున్నాను. హౌ టు మేక్ ఎ సాంగ్ క్విక్లీ. దిస్ ఈజ్ మై 26th year యాజ్ కొరియోగ్రాఫర్. ఇప్పటికీ ఐఎమ్ వర్కింగ్. చాలామంది అసలు నేను కొరియోగ్రఫీ చేయట్లేదు అనుకుంటున్నారు, చేస్తున్నాను. మైట్ బీ నా ఫాస్టెస్ట్ సాంగ్ మొన్న నాటకంలో. దట్ వాజ్ రియల్ ఛాలెంజ్ టు మీ. ఎందుకంటే నాకు అసిస్టెంట్స్ లేకుండా, డాన్సర్లు లేకుండా నేను ఒక్కదాన్నే వెళ్ళి వర్క్ చేసి వచ్చాను. నాటకం అనే ఫిలింకి. హియర్ డ్రై ఫ్రూట్స్ ఓట్స్ హల్వా రెడీ. థ్యాంక్ యూ. చూసారు కదండి, డ్రై ఫ్రూట్స్ ఓట్స్ హల్వా తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. డ్రై ఫ్రూట్స్ ఓట్ హల్వా తయారీ విధానం. ఒక ప్యాన్లో బాదం పప్పు, వాల్నట్, జీడిపప్పు, పిస్తా, ఓట్స్ని వేయించుకుని మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఖర్జూరం, పాలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి ఎండు కొబ్బరి ముక్కలు వేసి వాటిని వేగనివ్వాలి. దీనిలో ఖర్జూరం మిశ్రమాన్ని వేసి అది ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ పొడి, పాల పొడి, యాలకుల పొడి వేసి అది దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి. చివరిగా నెయ్యి వేసి బాగా కలుపుకుంటే డ్రై ఫ్రూట్స్ ఓట్స్ హల్వా రెడీ.